అంతియోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకొకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రిక. అది ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య అనేకుల ప్రార్థనా ఫలితం. ఇన్ని సంవత్సరాల కాలం కొనసాగించినవాడు ఆయనే. సమస్త మహిమను ఆయనకి నేను ఆరోపిస్తున్నాను. అది ఆయనది. అనేక మంది ఈ పరిచర్య వెనక ఉన్నారు. వారెప్పుడూ కనిపించరు. ఒక వ్యక్తి వల్ల అయ్యే పని కాదు ఇది. ఎందరో, వారందరికీ రాదగిన ఫలితం దేవుడిస్తాడు. వారు ఇప్పుడు మనతో ఉన్నా, మనతో లేకపోయినా వారి ఫలితాన్ని నిత్యత్వంలో వారు స్వీకరిస్తారు. అందులో సందేహం లేదు. ఈ పరిచర్యలో ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే, వాంగ్మయం ఇవ్వాలి అనేది, లిటరేచర్. అంతేకాదు, కుటుంబాలను దేవుని కోసం కట్టాలి అన్నది. ఎవరు కుటుంబాలను కట్టడం కోసం తమ వంతు శ్రమ పడతారో అలాంటి వారి మీద అపవాది యొక్క దాడి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ పరిస్థితుల నడుమ మీ ప్రార్థనను ఈ దైవదాసుని పక్షంగా మీరు విజ్ఞాపన చేయాలని మనవి చేస్తున్నాను. పుస్తకం రాసే ప్రతిసారి విస్తారమైన ఒత్తిడి గుండా ప్రయాణం చేయడం, దాడి జరగడం జరుగుతుంది. ఒక్కో పుస్తకం రాస్తున్నప్పుడు కత్తి మీద నడుస్తున్నట్టు ఉంటుంది. విమర్శకులు ఉంటారు, వారిని అభిమానించేవారు ఉంటారు, వారిలో లోపాలే వెతికేవారు ఉంటారు. ఏ వ్యక్తి అందరికీ అన్ని సమయాల్లో మంచివాడుగా ఉండడు. అయితే వారు శ్రేష్ఠులే. అపార్థం చేసుకునేటట్టు కొంతమందిని ప్రేరేపించటం అనేది లోకం, అపవాది యొక్క నైజం.
వారి జీవితాలు రాస్తున్నప్పుడు ఫలానా సంఘటన రాయలేదే అనే ఆలోచన కూడా వస్తుంది. దాన్ని వ్రాయాలి. వ్రాసినప్పుడు దాని నుండి మనం ఏం పాఠం నేర్చుకోవాలో అది రాయాలి. ఇలా మానసికమైన ఒత్తిడి ఉంటుంది, శారీరకమైన అలసట, బడలికలు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో మళ్ళా విమర్శకులు ఉంటారు, లేని వాటిని కల్పించేవారు ఉంటారు. ఈ దాడి మరోవైపు. ఇక సేవ, పరిచర్య, బయట మీటింగ్సు, VBS పరిచర్యలు, ఇవన్నీ ఒక వ్యక్తి వల్ల కావు. దీని వెనక చాలామంది ఉన్నారు. వారిని గురించి కూడా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకండి. ఈ జీవిత పాఠశాల అనే పేరు యోసేపు గారి జీవితానికి పెట్టడానికి గల కారణం, లేఖనంలో అనేక మంది జీవితాల్లో లోపాలు కనపడతాయి. కానీ లోపాలను ఒక మనిషి అయ్యుండి తనకు తానుగా లోపంలోనికి అడుగుపెట్టడమో, లోపాన్ని తన జీవితంలోనికి అనుమతించటమో చేయకుండా సమున్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా యోసేపు గారు కనపడతారు. అలా కనిపించే వ్యక్తులు లేఖనంలో అరుదుగా ఉన్నారు లేరనడాల. మనకు అబ్రహాము జీవితంలో లోపాలు కనపడతాయి, ఇస్సాకు జీవితంలో లోపాలు కనపడతాయి, యాకోబు జీవితంలో లోపాలు కనపడతాయి. కానీ యోసేపు జీవితంలో లోపాలు కనిపించవు. దేవుని ఉన్నతమైన సాధనంగా జననం మొదలుకొని మరణం వరకు అతడు కొనసాగినట్టు లేఖనంలో పరిశుద్ధాత్ముడు రాయించారు. అలాంటి వ్యక్తి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక్కో మలుపు ఒక్కో పాఠ్యాంశంగా మారుతుంది, పాఠ్యపుస్తకంగా కూడా మారే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఆదికాండం 50వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. 50వ అధ్యాయంలో ఒక మాట దగ్గర గత వారం ఆగాం. సహోదరులందరూ యోసేపు వద్దకు వచ్చారు. వచ్చి తమ తండ్రి ఇలా చెప్పమన్నాడని చెప్పారు. పంపారు ఒక వ్యక్తిని, బహుశా బెన్యామీనే వచ్చి ఉంటాడనిపించింది. అటు తర్వాత వాళ్ళు కూడా వచ్చి మోకరించారు. మోకరించి వారు చెప్పిన మాట విని యోసేపు ఏడ్చాడు. ఏడ్చినవాడు వారిని ధైర్యపరిచాడు, బలపరిచాడు, వారికి వాగ్దానం చేశాడు, భయపడొద్దని చెప్పాడు. చెప్పిన వాడిని గురించి పరిశుద్ధాత్ముడు 21వ వచనంలో రాస్తూ అంటాడు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. గత వారంలో ఆదరణ అనే పదానికి మనం ఒక అర్థం చెప్పుకొని కొంతమేర చర్చించడానికి ప్రభు కృపనిచ్చారు. ఆదరించడం అనే పదం ఒత్తిడిలో నుండి వెలుపలికి తేవడం అని. ఆదరణ ఎవరికి కావాలి? ఎలాంటి వారు ఆదరణను కోరుకుంటారు? నాకెవ్వరితో పని లేదు అని అనుకునే ఓ మహారాజైనా ఇంటికి వెళ్ళాక అమ్మ గ్లాసుతో ఇచ్చి గ్లాసు నీళ్లు అతనికి ఎంత సంతోషాన్ని ఇస్తాయి చెప్పలేం. తన్నుగా అర్థం చేసుకుని తన బాధను నివారించడం కోసం అమ్మ స్పర్శ ఆదరిస్తుంది, అమ్మ ముఖం ఆదరిస్తుంది, అమ్మ మాట ఆదరిస్తుంది, అమ్మ పెట్టే అన్నం ఆదరిస్తుంది. యోసేపు తన సహోదరులను ఆదరించి అనే మాట మరలా కొద్దిగా దాన్ని ధ్యానం చేద్దాం, తల్లో ఉంచుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ లేఖనంలో నుంచి జీవిత పాఠశాలలో ఆదరణ అనే అంశాన్ని ఆగి ఆలోచించడానికి
మీరు మాకిచ్చిన కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం. మీ కార్యాలు నిజంగా గొప్పవి. ఆదరణను అర్థం చేసుకోవడానికి ఆదరించే మీ స్వరమే అవసరం. ఆదరించగల మీ మాటలే అవసరం. ఆదరించగలిగిన మీ సన్నిధే మాకు అవసరం. ఆదరణను ఏ అంతరంగం వద్దని తోసివేయలేదు. ఆదరించే వారు లేకపోవడం వల్ల ఎందరూ తమ జీవితాలను అర్థంతరంగా ముగించుకున్నారో మేము చూస్తున్నాం. సహవాసాలలో అలాంటి వారు ఎవరూ లేకుండా వారి పిల్లలు కూడా నీ యందు నిలకడగా నిలిచి ఉండి వారు ఆదరింపబడే కృపని మనవి జ్ఞాపం చేస్తూ మీ చేతులకే ఈ మా సమయాన్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఆదరించడం అనే మాట దగ్గరికి వచ్చేటప్పటికి పోయిన వారం పాత నిబంధన గ్రంథంలో రూతు జీవితంలో ఆదరణ చూశాం. ఈసారి కొత్త నిబంధనలో పౌలు గారి ఆదరణ చూద్దాం. దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ వచనంలో ఒక మాట రాసి ఉంది. అదేమిటంటే 7వ అధ్యాయం 5వ వచనంలో, మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపల పోరాటములు లోపల భయములు ఉండెను. వెలుపట పోరాటాలున్నాయి, లోపల భయాలున్నాయి. ఇలాంటి పరిస్థితి పౌలు గారికి ఉంది. ఇటు సందర్భాన్న ఆయన వేదన చెందుతూ ఒకసారి బయలుదేరి త్రోయికి వచ్చాడు. అది మనకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో కనపడుతుంది. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నీకు త్రోయికి వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనపడినందున నా మనసులో నెమ్మది లేక వారి ఎదుట సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. పౌలు మంచి పోరాటం పోరాడుతున్నాడు. దేవుని కోసం అతడు పానీయార్పణంగా పోయబడుతున్నాడు. అనేకులు అతను విడిచి వెళ్ళిపోయిన సందర్భం ఆయన జీవితంలో ఉంది. ఇలాంటి సమయాన్న త్రోయకు వెళితే త్రోయలో తీతు కనపడలేదు. మంచి సమయం సంప్రాప్తించింది అన్నప్పుడు కింద ద్వారము తెరవబడి ఉండగానుంది. అంటే సువార్త కోసం ద్వారాలు తెరిచే ఉన్నాయి. కానీ తీతు కనపడకపోవడం వల్ల సువార్త పనిలోనికి అడుగు పెట్టకుండా, తెరవబడిన ద్వారాలలోకి అడుగు పెట్టకుండా తిరిగి వెళ్ళిపోయాడు మాసిదోనియాకి. అంటే నెమ్మది లేకపోవడం అనే పదం ఆదరణ లేకపోవడం అనే పదానికి పర్యాయ పదంగా వాడబడింది. పరిస్థితులు మానవుని అంతరంగానికి తెలియనంతటి దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. ఏమీ చేయలేని నిస్సహాయతలోకి నెట్టేస్తాయి. వాస్తవానికి నిస్సహాయతలో నుండి మాట్లాడగలగడం, నిస్సహాయతలో దేవుని పని చేయడం సాధ్యం కాదు. పౌలు గారు ఆ పరిస్థితుల నడుమ సువార్త ప్రకటన చేయకుండా తెరవబడిన ద్వారాలను తాను సద్వినియోగం చేసుకోకుండా నేను మాసిదోనియాకు వెళ్ళిపోయినాను అంటాడు. మాసిదోనియాకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో 5వ వచనం చదివాను కదూ. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపల భయములు ఉండెను. అయినను 6వ వచనం, అయినను
దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. తీతు మాసిదోనియాలో కనపడ్డాడు. దేవుడే తీతును మాసిదోనియా తీసుకుని వచ్చాడు. ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ఒక వ్యక్తి యొక్క అంతరంగపు ఆశ ఎరిగినవాడు, పౌలు యొక్క అవసరత ఎరిగినవాడు తీతును పంపాడు. తీతును చూడగానే రాస్తాడు, మమ్మను దేవుడు ఆదరించాడు అంటాడు. అంటూ 7వ వచనంలో ఇంకో మాట అంటాడు, తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీ కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచూ తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించెను గనుక నేను మరీ ఎక్కువ సంతోషించితిని. ఇక్కడ ఆదరణ అనే సంభాషణ తాను కనపడి తాను పౌలు గారి ఆశను తీర్చేట్టుగా దేవుడు చేయటమే కాకుండా కొరింథీ సంఘం దగ్గర ఉన్న తీతు గారు పౌలు గారి దగ్గరికి వచ్చి, సంఘం నీకోసం దుఃఖపడుతుందయ్యా, సంఘం అంగలారుస్తుంది, నీకోసం అత్యాభిలాషతో అంగలారుస్తూ ఉంది. పరిశుద్ధాత్మదేవుడు అపోస్తుల కార్యాల గ్రంథంలో పేతురు చెరసాల్లో ఉండగా సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తుంది అనే పదం. పౌలు గారి గురించి కూడా కొరింథీ సంఘం అత్యాభిలాషతో అంగలార్చటం అనే పదం. నాకు తెలుసు, 2 తమ్ముళ్ళు నాతోనే ఉన్నారు. ఓ తమ్ముడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు గుడివాడ నుంచి తమ వాహనాన్ని వైజాగ్ కాంట్రాక్ట్ పెట్టి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నం తినేటప్పుడు, అరే మనం అన్నం తింటున్నాం రా, అన్నయ్య తిన్నాడో లేదోరా అని ఆలోచించారు. వాళ్ళు ఒక బైబిల్ కొనుక్కోబోయి ఇద్దరు చెరొకటి, అరే మనిద్దరం కొనుక్కుంటున్నాం, అన్నయ్యకి బైబిల్ లేదు కదా, కొత్త బైబిల్ అన్నయ్య కొన్న తర్వాత ఉంటే మనం కొనుక్కుందాం. ఇలా ఆదరించేవాళ్ళు, ఇలా ఆలోచించేవాళ్ళు ఒక వ్యక్తి అంతరంగంలో ఉన్న ఒంటరితనాన్ని, దుఃఖాన్ని, నిరాశను తీసివేస్తారు. వెలుపల పోరాటాలున్నాయి, లోపల భయాలున్నాయి. తీతు ముఖం కనిపించింది, ఆదరణ కలిగింది. అంతేకాదు, కొరింథీ సంఘం పౌలు గారి ఎడల అత్యాభిలాష కనిపించటం, అంగలార్చటం, అత్యాసక్తి కలిగి ఉండడం, వారు తీతు ఎడల కనపరిచిన వారి ప్రేమ అనురాగాలను బట్టి తీతు నేను ఆదరించబడ్డానని తన ఆదరణ ద్వారా పౌలు గారిని ఆదరించడం చూస్తాం. ఇది ఆదరణ అనే ఓ అత్యున్నతమైన ఆత్మ సంబంధమైన ఓదార్పు, తెలియని సంతృప్తి, తెలియని ధైర్యం, మనసులో ఉన్న ప్రతి విధమైన బాధ మేఘాలు, కారు మేఘాలు తొలగిపోయినట్టు, కారు చీకటిపోయి వెలుగొచ్చినట్టు పౌలు గారి జీవితంలోనికి తీతు రాకవలన వచ్చింది. నేటి దినాన్న యోసేపు యొక్క సోదరులు సరిగ్గిలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. వారు అంతరంగాల్లో భయాలున్నాయి. తాము చేసిన గత పరిస్థితులు, అతని విరోధంగా చేసిన వాటన్నిటిని బట్టి పోరాటం కూడా ఉంది వాళ్ళ అంతరంగాల్లో. అంతేకాదు, ఇప్పుడు ఒక్కసారి యోసేపు తమ చేతిని వదిలేస్తే ఏమైపోతారు వాళ్ళు? సహజంగా చూడండి ఒకసారి తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో
14వ వచనం. 14వ వచనంలో ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి. ఊత ఇవ్వడం అనేది ఆదరణ. ధైర్యపరచడం, బలహీనులకు ఊతమివ్వడం. ఈ పరిస్థితులు మనిషిని బలహీనుని చేస్తాయి. ఎంతో సమర్థవంతంగా వాక్యం చెప్పగలిగిన వ్యక్తులు పరిస్థితులు మినుముట్టాక వారన్న మాట ఏమిటంటే, సోదరా, ఇప్పుడు వాక్యం చెప్పలేకపోతున్నాను, నాకే అర్థమవుతుంది అని. వాస్తవానికి పరలోకం నుండి మన నుండి అందవలసిన వర్తమానం, మనం ఒక ఛానల్గా ఉండవలసిన మనం నిరాశలోనికి, దుఃఖంలోనికి, శక్తిహీనతలోనికంటే బలహీనుడుగా అయిపోవడం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అందని పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా ఏర్పడినప్పుడు ఏ వ్యక్తి అంతరంగమైనా ఎలా ఉంటుంది? అలాంటి సమయంలో యోసేపు గారు తన సహోదరులను ఆదరించాడు. తనను గాయపరిచిన వారిని, తనను బాధపెట్టిన వారిని, తనను నిరాశ్రయుల్ని చేసిన వారిని, తనను అమ్మివేసిన వారిని, తన బానిసలుగా చేసిన వారిని కూడా ఆదరించగలిగిన అత్యున్నతమైన ఆ మనసు ఎవరికుంటుంది చెప్పండి? ఎవరికుంటుంది? అప్పటి వరకు దూషించాడు ఆ దొంగ కూడా, కానీ ప్రభు వైపు తిరిగి చూశాడు. ప్రభు కూడా అతన్ని చూశాడు. ఆ సమయంలో అతని అంతరంగం ప్రభువుని ఓ చిన్న కోరిక కోరింది, అయ్యా, నీ రాజ్యంలో నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని. ప్రభు తోసివేలా, నిరాకరించలా, నో చెప్పలా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నమాట. రెండవ దొంగతో కలిసి అపహసించిన వాళ్ళల్లో ఇతను కూడా ఉన్నాడు కదా. కానీ అతడు కోరిన ఆ చిన్న కోరిక, అతనిలో కలిగిన పశ్చాత్తాపం, అతనిలో కలిగిన తన నిజస్థితిని గుర్తించేటువంటి పరిస్థితి, ప్రభు ఎవరో గ్రహించగలిగిన అతని యొక్క గొప్పతనం, ఆయన రక్షకుడని, ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయన రేపు మరణించి తిరిగి లేచి మళ్ళా వస్తాడని, లేఖనాలను గురించిన ఎరిగి కూడా బందిపోటుగా ఉన్న ఈ వ్యక్తి ఆఖరి నిమిషంలో ప్రభు చేత ఆదరించబడే అత్యున్నతమైన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. యోసేపు తన సహోదరులను నిశ్చయముగా మిమ్మల్ని, మీ పిల్లల్ని నేను పోషిస్తాను అని మాట ఇవ్వడం ద్వారా తన సహోదరులను ఆదరించినట్టు చూస్తాం. మరలా వచ్చే వారం మరికొద్దిగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువుని మీ జీవితంలోని ఆహ్వానించండి. తప్పకుండా ఆయన ఆదరిస్తారు. తల్ల వంచండి. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధులైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి కృపనిచ్చారు. మీరే మా అంతరంగాలకు ఆదరణ, మీరే మాకు ఊతం, మీరే మాకు బలం, మీరే మా సమస్తం. మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, సహవాస భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. నీ చేతులకే సంపూర్ణంగా అప్పగించుకుంటూ మీ సాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు.
ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకొకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రిక. అది ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299.